श्रीगुरुभ्यो नमः। हरि ओम। लक्ष्मीं क्षीरसमुद्रराजितनयां श्रीरङ्गदामेश्वरीं दासीभूतसमस्तदेवनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दगणाक्षलब्धैववद्ब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियां। शुद्धलक्ष्मीर्मोक्षलक्ष्मीर् जयलक्ष्मी सरस्वती श्रीलक्ष्मी वरलक्ष्मीश्च प्रसन्ना मम सर्वदा। అందరికీ నమస్కారం। ప్రతి ఒక్క కుటుంబంలో కూడా అష్టైశ్వర్య ప్రాప్తి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ మీ అందరికీ మరొకసారి ఆహ్వానం। ఈ రోజున మనము 25/4/2017 రోజున మంగళవారం రోజున విషయాన్ని మనం ప్రస్తావించుకుందాము। ఈ రోజున పంచాంగ వివరణ హేమలంబనామ సంవత్సరము ఉత్తరాయణము వసంత ఋతువు చైత్రమాసము బహుళపక్షము చతుర్దశి రాత్రి 9:08 వరకు తదుపరి అమావాస్య ప్రారంభమవుతోంది। ఈ రోజు నక్షత్రము రేవతి నక్షత్రము రాత్రి 9:55 వరకు ఉంటుంది। తదుపరి అశ్విని నక్షత్రం ప్రారంభమవుతోంది। ఈ రోజు వర్జము మధ్యాహ్నం 11 గంటల నుంచి 12:20 వరకు ఉంటుంది। దుర్ముహూర్తం ఈ రోజున ఉదయం 8:19 నుంచి 9:10 మధ్య మరియు రాత్రి 10:56 నుంచి 11:42 మధ్య కాలంలో ఒక దుర్ముహూర్తం వ్యాపించి ఉన్నదనే విషయాన్ని గ్రహించండి। అలాగే ఈ రోజు అమృత ఘడియలు రాత్రి 7:44 నుంచి 9:11 వరకు విస్తరించి ఉన్నది। అలాగే ఈ రోజున రాహుకాలం మధ్యాహ్నం 3:13 నుంచి 4:47 మధ్య కాలంలో రాహుకాలంగా స్పష్టంగా ఉన్నదనే విషయాన్ని గ్రహించండి। ద్వాదశ రాశి ఫలాల్లో ముందుగా మేషరాశి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి। ఈ రాశి వారికి అనుకోని వ్యక్తుల వల్ల లేనిపోని ఇబ్బందులు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి। అనవసర ధన వ్యయమైనటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది। మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండే అవకాశాలు బాగా కనబడుతున్నాయి। ఈ రాశి వారికి పనిలో ఒత్తిడి చంచలతత్వం బాగా పెరిగే అవకాశం ఉంటుంది। శ్రద్ధ లేకపోవడం వల్ల చేసే తప్పిదాలు మళ్ళీ చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి। ప్రతి వ్యక్తితో నీలాప నిందలు పడేటువంటి అవకాశాలు చాలా ఎక్కువ కనబడుతున్నాయి। ఈ రాశి వారి వృత్తి ఉద్యోగాల్లో కొంత అసౌకర్యంగా ఉంటుంది। ప్రతి పనిలో కూడా లేనిపోని బేషజానికి వెళ్ళి లేనిపోని నిందలు పడే అవకాశాలు కూడా ఎక్కువ కనబడుతున్నాయి। తల్లిదండ్రుల నుంచి కూడా ఆశించినట్టుగా మీకు ఏది కూడా శుభంగా ఆశీస్సులు పొందే అవకాశం కనిపించడం లేదు। వారి నుంచి కూడా మీరు దూషణ పొందే అవకాశం బాగా ఉంటుంది। మీ తండ్రి పుత్రుల యొక్క సంయోజనంలో కూడా మంచి మిత్రభావం లేకపోవడం వల్ల మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువ ఉంటుంది। ధన విషయంలో మిమ్మల్ని నిలదీసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి। మీరు చేసినటువంటి వృధా ఖర్చుల్ని వృధా సమయాన్ని వారు లెక్కించి అనవసరంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశము మిమ్మల్ని పరీక్షించేటువంటి అవకాశం కూడా బాగా కనబడుతోంది। ఎవరైనా విద్యార్థులు పోటీ పరీక్షలో ఈరోజు పాల్గొంటున్నట్టయితే తప్పకుండా వారు ఎక్కువ శ్రమ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది। ప్రతి విషయంలో కూడా నిష్పక్షపాతంగా వ్యవహరించడం వల్ల మీకు మంచి ప్రయోజనం పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి। ప్రతి ప్రశ్నకు కూడా మీరు మంచి సమాధానాన్ని ఆలోచించి పెట్టండి। దానివల్ల మీరు మంచి ఫలితాన్ని పొందే అవకాశము బాగా కనబడుతోంది। తేలికగా ఏ పరీక్ష తీసుకున్నా మీరు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది। దానిలో ఉత్తీర్ణత సాధించే అవకాశాలు చాలా సన్నగిల్లిపడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి। ఈ రాశి వారికి నడుము సంబంధ విషయాల్లో కొంత అసౌకర్యానికి ఉండేటువంటి అవకాశం ఉంటుంది। రక్త సంబంధ వాత పిత్త సంబంధ విషయాల్లో కొంత అనారోగ్య సూచన బాగా కనబడుతోంది। అకాల భోజనం ఉంటుంది। మానసికంగా ఉద్వేగానికి లోనయ్యేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి। మధ్యాహ్న సమయం వరకు ఇలాంటి ప్రమాదకరమైనటువంటి విషయాలు ఉన్నప్పటికీ మధ్యాహ్నం 2 గంటల నుంచి కొంత మీకు అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వచ్చే అవకాశం బాగా కనబడుతుంది। వృత్తిలో మీ యొక్క నైపుణ్యత పెరిగే అవకాశం ఉంటుంది। కసితో మీరు చేసినటువంటి పని మీకు మంచి ఫలితాన్ని అందించే అవకాశం ఉంటుంది। శత్రువులు కూడా ఆ సమయానికి మీకు మిత్రులుగా మారే అవకాశం బాగా కనబడుతోంది। ధనం మాత్రం అనవసర ధనం ఖర్చు అయ్యేటువంటి అవకాశాలే ఎక్కువ కనబడుతున్నాయి। ఈ రాశి వారిలో ఉన్నటువంటి జడత్వం అంతా కూడా పట్టుదల అంతా కూడా సడలిపోయేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి। బంధుమిత్రులతో కొంత స్వల్ప విరోధాలు ఎక్కువగా ఉన్నాయి। దూర ప్రయాణాన్ని చేసేటువంటి ప్రయత్నం ఈ రోజు మానుకోవడం చాలా మంచిది। అనవసరమైనటువంటి ఖర్చు తప్ప ఎటువంటి మధ్యవర్తి మిమ్మల్ని సంపూర్ణమైనటువంటి విదేశయానానికి తీసుకువెళ్ళే విషయాన్ని గ్రహించండి। ఇతరుల యొక్క అంటే మధ్య దళాల్లోని మీరు నమ్మకండి అనే విషయాన్ని స్పష్టంగా చెప్తున్నాం। ఈ రాశి వారికి ఏదైనా వస్తు నష్టం కూడా జరిగే అవకాశాలు కూడా మెండుగా కనబడుతున్నాయి। కొత్త వస్తువుల్ని మీరు ధరించకపోవడం మంచిది। కొత్త వాహనాన్ని కొనకపోవడం మంచి అనే విషయాన్ని గుర్తించండి। అలాగే ఈ రాశి వారికి ఎడమ పాదంలో కొంత స్వల్పమైనటువంటి అనారోగ్యం కూడా కనబడుతోంది। జాగ్రత్త వహిస్తారని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను।
వృషభ రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. వృషభ రాశి వారికి మాట పట్టింపులు ఎక్కువగా ఉంటాయి. మీ పట్టుదలని కొంత సడలించి చేస్తేనే చాలా మంచిదనే విషయాన్ని గ్రహించండి. సోదరుల వల్ల లేదా స్నేహితుల వల్ల ఇబ్బందులు ఉన్నప్పటికీ ఆ స్నేహితులు ఆ సోదరులే మీకు మంచి పరిపూర్ణమైనటువంటి సహకారం అందిస్తారనే విషయాన్ని గ్రహించండి. అలాగే ఈ రాశి వారిలో వాహనం వల్ల మొండితనంగా వాహనం కోపంగా నడపడం వల్ల మీరు ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వ్యసనంతో మీరు చేసేటువంటి పని ఏదైనా కొంత ఇబ్బంది పెట్టేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వ్యసన పనులైతే మీ రోజున బయటికి వెళ్ళకపోవడం చాలా ఉత్తమంగా కనబడుతోంది. అనవసరంగా మీరు ధనాన్ని అనవసరమైనటువంటి సమయాన్ని వృధా చేసుకునే వారు అవుతారనే విషయాన్ని గ్రహించండి. అలాగే ఈ రాశి వారిలో ముఖ్యంగా సినిమా రంగాల వారు ఎవరైనట్టయితే కొంత ఓపిక వహించే ప్రయత్నాన్ని చేయండి. అలాగే టీవీ రంగంలో వారు ఎవరైనట్టయితే మీరు కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడం చాలా మంచిది. పోలీస్ వ్యవస్థలో ఉన్నటువంటి ఈ రాష్ట్ర వారు ఎవరైనా సరే కొంత జాగ్రత్త వహించండి. మీలో ముఖ్యమైనటువంటి వ్యక్తి కొంత ఇబ్బంది పడేటువంటి అవకాశాలు చాలా ఎక్కువ కనబడుతున్నాయి. రాజకీయ నాయకుల ఒత్తిడి కూడా మీపై ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఎవరైనా మినిస్టర్లు ఈ యొక్క రాశిలో ఉన్నట్టయితే వారు కొంత పదవీచ్యుతులైనటువంటి అవకాశాలు కూడా బాగా ఎక్కువ కనబడుతున్నాయి. ప్రతి విషయంలో కూడా తొందరపాటు నిర్ణయమే మిమ్మల్ని ఇబ్బందులు నెట్టేసే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అలాగే మీలో ఉన్నటువంటి కోపము క్రోధము అన్ని కూడా మిమ్మల్ని నష్టపరిచేట్టుగా గుర్తుంచుకోండి. తద్వారా మీరు అసౌకర్యానికి గురవుతారనే విషయాన్ని గ్రహించండి. మనశ్శాంతిగా ఉండే ప్రయత్నం చేయండి. దాదాపుగా మీరు మౌనాన్ని పాటిస్తే అనుకూలవంతంగా ఉన్న విషయాన్ని గుర్తించండి. ఈ రోజున మీరు ఎవరైనా విద్యార్థులు విద్యార్జనకై విదేశాలు ప్రయాణం చేసేటైతే తప్పకుండా మంచి ఫలితాలను పొందే అవకాశము బాగా స్పష్టంగా కనబడుతోంది. ఎవరైనా కళ్యాణ సంబంధ విషయాలలో సంతాన విషయాలలో మంచి వార్తను వినే అవకాశం కూడా బాగా కనబడుతోంది. స్పెక్యులేషన్స్ వీరికి సాయంకాలం తర్వాత అనగా 4 తర్వాతనే స్పెక్యులేషన్స్ కలిసి వచ్చేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. అలాగే ఈ రాశి వారికి ఏదైనా బహుమానం కూడా పొందే అవకాశం బాగా కనబడుతోంది. పిల్లల విషయంలో పూర్తిగా మీకు మంచి మానసిక ఆనందాన్ని కలిగించేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వృత్తి ఉద్యోగాలలో స్తబ్దత ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. జాగ్రత్త వహించండి. మౌనాన్ని ఎక్కువగా పాటించండి. ఈ రాశి వారికి ఉదయం 9:34 నుంచి 9:57 మధ్య కాలం మాత్రమే శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 3 మరియు 1 అంకెల్ని అదృష్ట అంకెలుగా చెప్పబడుతోంది. ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకొని తప్పకుండా శుభమైనటువంటి ఫలితాలు పొందుతారని ఆశిస్తున్నాను. మిథున రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. మిథున రాశి వారికి ముఖ్యంగా చంచల స్వభావం వల్ల అనుకోని వ్యక్తుల నుంచి కొంత ఆపద లేకుండా తడబడి వాళ్ళ నుంచి కొంత అసౌకర్యానికి ఉండేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే ఒకరిని గౌరవించబోయి ఇంకొకరిని గౌరవించబోయి ఇంకొకరిని చేయడం వల్ల కొంత అసౌకర్యానికి గురేటువంటి అవకాశం ఉంటుంది. ఒత్తిడికి లోనవుతున్నారు. మానసికంగా ఉద్వేగానికి లోనవుతున్నారు. కొంత జాగ్రత్త వహించండి. అత్యుత్సాహాన్ని ప్రదర్శించకండి. అందరి ముందు మీరు పలచన కావద్దని విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ రోజున మీకు ధనం అనుకూలంగా మీ చేతి నిండా ఉన్నప్పటికీ కొంత లేనిపోని విషయాలకి ఖర్చు అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సోదరుల యొక్క సలహాని సూచన తీసుకోండి. మాతృ సంబంధ వర్గీయులతో మీరు ప్రతి విషయాన్ని చర్చించండి. తద్వారా మీకు అన్ని రకాలు కూడా ఆనందకరమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం ఏర్పడే అవకాశం బాగా కనబడుతోంది. అలాగే మీరు చేసే ప్రతి ప్రయాణం కూడా ఈరోజు మంచి వాటికి పునాది వేసే అవకాశం ఉంటుంది. అందరూ కూడా మిమ్మల్ని సంఘంలో గౌరవించేటువంటి అవకాశం బాగా కనబడుతోంది. ప్రతి వ్యక్తి నుంచి కూడా మీరు మంచివారిగా పేరు సంపాదించేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. అలాగే ఈ రాశి వారికి అన్యోన్య దాంపత్యం బాగా ఉంటుంది. కొత్తగా పెళ్ళైన వారైతే తప్పకుండా మీరు విదేశాలకు వెళ్ళే అవకాశాలు నిండుగా కనబడుతున్నాయి. ముఖ్యంగా మీరు ఏదైనా శుభవార్త వినే అవకాశం బాగా కనబడుతోంది. సంతాన విషయంలో కానీ లేదా కళ్యాణ సంబంధ విషయాల్లో మంచి అనుకూల వాతావరణం ఈ రోజున బాగా మీకు ఏర్పడే అవకాశం ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో మంచి అభివృద్ధి బాగా ఉంటుంది. కానీ పై అధికారుల నుంచి కొంత ఒత్తిడి అలాగే ఉంటుంది. కింది స్థాయి ఉద్యోగులందరూ కూడా మిమ్మల్ని మెప్పుకోలుగా చూసేటువంటి అవకాశము, మీ అభివృద్ధిని కాంక్షించే అవకాశము బాగా స్పష్టంగా కనిపిస్తోంది. విద్యార్థులకై వెళ్ళేటువంటి విదేశాలకు వెళ్ళే విద్యార్థులు తప్పకుండా మంచి ఫలితాన్ని పొందే అవకాశం ఉంటుంది. లేదా విదేశాల్లో ఉద్యోగ సంబంధ విషయాలు వెళ్తున్న వారికి కూడా శుభమైనటువంటి కార్యక్రమంగా ఈరోజు చెప్పవచ్చును. తప్పకుండా మంచి ఫలితాలు పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ రాశి వారికి మధ్యాహ్నం 1:04 నుంచి మధ్యాహ్నం 3:27 మధ్య కాలంలో శుభ సమయంగాను వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకొని శుభమైనటువంటి ఫలితాలు పొందుతారని ఆశిస్తున్నాం. కర్కాటక రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. కర్కాటక రాశి వారికి మంచి ధన సౌఖ్యం ఉంటుంది. కుటుంబంలో మంచి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంటుంది. మీ మాట అందరూ కూడా మన్నించేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. వస్తు మార్పిడి లేదా కొత్త వాహన కొనుగోలు మీకు సౌకర్యవంతంగా ఉంటుంది.
ఎవరో వ్యక్తుల నుంచి మీకు మంచి పేరు ప్రతిష్టాలు రాబోతున్నాయి. ప్రతి విషయంలో కూడా అనుకూలవంతమైనటువంటి ఆరోగ్య వాతావరణమే ఏర్పడే అవకాశము బాగా స్పష్టంగా తెలుస్తోంది. ఎవరైనా మిత్రుల నుండి మీరు మంచి కానుకలు పొందే అవకాశం ఉంటుంది. ధనం కూడా తగినంతగా మీకు అందుబాటులో ఉండే అవకాశం ఉంటుంది. మీ యొక్క పిల్లలు ఉత్తమ విద్యావంతులుగా తీర్చిదిద్దబడేటువంటి అవకాశము, వారి యొక్క ఫోటోలు కూడా పేపర్లలో చూసినటువంటి ఆనందమైనటువంటి రోజు కూడా ఈ రోజు కనబడబోతోంది. ఉత్తమ విద్యావంతులుగా ఉత్తీర్ణత పొందినటువంటి ఆ పిల్లలు చూసి మీరు అత్యంతంగా మురిసిపోయేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. అలాగే ఈ రాశి వారికి పుత్రులు కూడా విదేశానికి వెళ్ళేటువంటి ప్రయత్నంలో సఫలత పొందే అవకాశం ఉంటుంది. వారికి వీసా బ్రహ్మాండంగా వచ్చేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి మనోరకమైనటువంటి ఉల్లాసము, మానసిక ఆనందం బాగా రెట్టింపేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. మీ వృత్తిలో ప్రభుత్వంలో ఉద్యోగంలో ఉన్నవారు కూడా మంచి అభివృద్ధి పొందే అవకాశం ఉంటుంది. కార్పొరేట్ సంస్థలో ఉన్నవారు ఖచ్చితంగా విదేశానికి సంబంధించిన ప్రయత్నాన్ని బాగా చేయండి, తప్పకుండా సఫలత పొందుతారు. మీకు ఉద్యోగంలో ఇంక్రిమెంట్ కానీ ఉద్యోగ అభివృద్ధి కానీ ఉండే అవకాశము బాగా స్పష్టంగా ఉంటుంది. మీకు ఒకటే ఒక మాట, మీరు బదిలీ అయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. తగు జాగ్రత్తలు వహించండి. ఆ ఒక్క విషయంలో మీరు మానసికంగా ఇబ్బంది పడే అవకాశం మాత్రం బాగా కనబడుతోంది. అలాగే ఈ రాశి వారికి ఎడమ భుజంలో కొంత అనారోగ్యం స్పష్టంగా కనబడుతోంది. కాబట్టి ఆయా డాక్టర్ని సంప్రదించినట్టయితే తప్పకుండా అందులోంచి మీరు అనారోగ్యం నుంచి బయటపడే అవకాశము బాగా కనబడుతోంది. ఈ రాశి వారికి 3:06 నుంచి 4:29 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. అలాగే ఈ రాశి వారికి 4, 8 అదృష్ట అంకెలుగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెల్ని సద్వినియోగం చేసుకొని శుభమైనటువంటి ఫలితాలు పొందుతారని స్పష్టంగా గోచరిస్తోంది. సింహరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. సింహరాశి వారికి ప్రతి విషయంలో ఆచితూచి వివరించండి. ప్రతి పైసా ఖర్చు పెట్టే విషయంలో జాగ్రత్త వహించండి. లెక్క తప్పి ఖర్చు పెట్టడం వల్ల భార్యాభర్తల మధ్య స్వల్ప వివాదాలు చోటు అవకాశం ఉంటుంది. కానీ పుత్రులు పుత్రికల నుంచి వచ్చేటువంటి శుభవార్తలు మిమ్మల్ని ఆనందానికి గురి చేస్తాయి. మీరు చేసే ప్రయాణాలు సౌకర్యవంతంగా ఉండే అవకాశం ఉంటుంది. సోదరులతో కలిసి చేసేటువంటి విందు వినోద యాత్రలు మిమ్మల్ని ఆనందానికి గురి చేస్తాయి. మీ పిల్లల్లో ఉన్నటువంటి ఉత్తమ విద్యావంతులైనటువంటి అవకాశం వల్ల మీరు మంచి ఆనందాన్ని పొందే అవకాశము బాగా కనబడుతోంది. మాట చూడడం వల్ల కొంతమంది వ్యక్తులు మీకు శత్రువులు అయ్యేటువంటి అవకాశాలు కూడా బాగా కనబడుతున్నాయి. ప్రతి విషయంలో కూడా జాగ్రత్త వహించండి. అనుకున్నటువంటి వ్యక్తులందరూ కూడా మిమ్మల్ని ఉన్నత స్థితిలో చూసేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఈ రాశి వారు ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నటువంటి వారైతే తప్పకుండా మీకు ఏదో ఉన్నత వ్యక్తి వల్ల కొంత అసౌకర్యానికి పొందే అవకాశం ఉంటుంది. అనగా మీ ప్రమోషన్ని ఆపే అవకాశం ఉంటుంది. లేదా ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నవారు మీ మీద అవినీతి నిరోధక శాఖ వారు కొంత కన్నేసి ఉంచారన్న విషయాన్ని గ్రహించండి. లేనిపోని ఇబ్బందులు పడొద్దు. ఎవరి నుంచి కూడా ఏది ఆశించకుండా ఉంటే చాలా మంచిదన్న విషయాన్ని గ్రహించండి. లేనిపోని ఇబ్బందులు కొని తెచ్చుకోవద్దని సూచన. ఈ రాశి వారికి ముఖ్యంగా ఎడమ కాల సంబంధ విషయంలో కానీ ఎడమ చెవి విషయంలో కొంత స్వల్ప అనారోగ్య సూచన బాగా కనబడుతోంది. కాబట్టి ఆ విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. ముఖ్యంగా ఈ రాశి వారు ఎవరికి కూడా అప్పుగా ధనాన్ని ఇవ్వకపోవడం చాలా మంచిదనే విషయాన్ని గ్రహించండి. ఈ రాశి వారికి ముఖ్యంగా ఉదయం 9:06 నుంచి 11:27 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. మరి ఈ రాశి వారికి 1 అంకెను అదృష్ట అంకెగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకొని షేర్ మార్కెట్లో కానీ స్పెక్యులేషన్స్లో కానీ పెట్టుబడి పెట్టండి, ట్రేడింగ్ చేయండి. తప్పకుండా మీకు విజయం కాంక్షిస్తున్న విషయాన్ని స్పష్టంగా చెప్పబడుతోంది. కన్యా రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. కన్యా రాశి వారికి ముఖ్యంగా అనుకోని అతిథి వల్ల ఆనందంగా జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అనగా మీకు అనుకోని అతిథి మిమ్మల్ని ఆనందానికి గురి చేసేటువంటి అవకాశాలు చాలా ఎక్కువ కనబడుతున్నాయి. ప్రతి విషయంలో కూడా మీరు అనుకున్నట్టుగానే అన్ని రకాలుగా సౌఖ్యాలు పొందే అవకాశం ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో మంచి పేరు ప్రఖ్యాతులు పొందే అవకాశం ఉంటుంది. ఎవరో గొప్ప వ్యక్తి మిమ్మల్ని మెచ్చుకునేటువంటి అవకాశాలు కూడా బాగా కనబడుతున్నాయి. ఇంతకుముందు శత్రువులు ఈ రోజున మీకు మిత్రులుగా ఉండే అవకాశం ఎక్కువ కనబడుతోంది. ప్రతి విషయంలో కూడా అనుకూలవంతమైనటువంటి ఫలితాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. మీరు చేసేటువంటి ఉద్యోగంలో మంచి అభివృద్ధి కనబడుతోంది. ఇతరుల నుంచి మీకు రావాల్సినటువంటి డబ్బులని కూడా ఈ రోజు వచ్చే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఇంతకు ముందు మీరు అనారోగ్యంలో ఉన్నట్టయితే ఆరోగ్యవంతులుగా అయ్యేటువంటి అవకాశం ఈ రోజు బాగా స్పష్టంగా తెలియజేస్తోంది. అలాగే ముందుగా మీరు చేసే ప్రయోజనకరమైనటువంటి పనులన్నీ కూడా మీకు మంచి భవిష్యత్తుకి పునాదిగా ఉండే అవకాశం ఉంటుంది. ఈ రోజున మీరు మంచి పనులు ప్రారంభించే అవకాశాలని బాగా ఉపయోగించుకుంటే స్పష్టంగా మంచి అభివృద్ధికి వెళ్ళే అవకాశం ఉంటుంది. సినిమా తారలు ఎవరైనా ఈ రాశిలో ఉన్నట్టయితే కొంతవరకు వారు అసౌకర్యానికి గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. విదేశీయాలలో మీరు చేసేటువంటి షూటింగ్ల వల్ల అసౌకర్యానికి గురై అవతల వ్యక్తుల వల్ల మీరు ఇబ్బంది పడే అవకాశం బాగా కనబడుతోంది. కాబట్టి అక్కడ పరిస్థితుల్ని అవగాహన చేసుకొని ఆ షూటింగ్లో ఇతర విషయాల్లో మీరు జాగ్రత్త వహించవలసిందిగా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా
ముఖ్యంగా ఈ రాశి వారికి ఉదయం 7:04 నుంచి 9:17 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. తద్వారా మరి ఈ రాశి వారికి 2, 8, 3 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పబడుతోంది. ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకొని శుభమైనటువంటి ఫలితాలను పొందుతారని ఆశిస్తున్నాను. తులారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. తులారాశి వారికి ముఖ్యంగా అన్యశ్రీ పరిచయం కొంత ఇబ్బంది గురించే అవకాశం ఉంటుంది. అనవసరమైన పనుల గురించి మీరు అప్పు చేయాల్సిన అవసరం ఉంటుంది. చేతిలో డబ్బు లేక ఇబ్బంది పడే అవకాశం కూడా ఈరోజు బాగా కనబడుతోంది. అనగా చేతిలో కార్డులు ఉంటాయి, అన్ని ఉంటాయి, ఏటీఎంలలో డబ్బులు ఉండవు అనే విషయం కానీ, లేదా మీ కార్డు పనిచేయకపోవడము, లేదా మీరు ఇబ్బంది పడే అవకాశాలు బాగా స్పష్టంగా కనబడుతున్నాయి. తగు జాగ్రత్తలు చూసుకోండి. ముందుగా ధనాన్ని జేబులో పెట్టుకునే ప్రయత్నాన్ని చేయండి. మీ యొక్క అన్యోన్యమైనటువంటి దాంపత్య జీవితానికి ఈరోజు కొంత స్పష్టమైనటువంటి ఇబ్బంది కలిగే అవకాశం బాగా సూచిస్తోంది. లేనిపోని వ్యక్తుల యొక్క సలహాలు విని, చెప్పుడు మాటలు విని మీ ఇద్దరి మధ్య తగాదాలు సృష్టించుకునే ప్రయత్నాన్ని చేయకండి. తప్పకుండా ఆయా వ్యక్తుల్ని మీరు దూరంగా ఉంచండి. అంటే చెప్పుడు మాటల్ని చెప్పేటువంటి వ్యక్తుల్ని మీరు దూరంగా ఉంచే ప్రయత్నాన్ని చేయండి. ఏ విషయాన్ని నమ్మకపోవడం చాలా మంచి అనే విషయాన్ని గ్రహించండి. మీ పిల్లలు మీకు మంచి వర్తమానాన్ని ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మీ పిల్లలు మీకు కానుకలు కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మంచి ప్రవృత్తిలో మీరు మీ భాగస్వామి ఇద్దరు కూడా మంచి అభివృద్ధిలో ఉండేటువంటి అవకాశం బాగా కనబడుతోంది. మీ యొక్క వ్యాపారము మంచి అభివృద్ధి దిశలో ప్రయాణించేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. ఏదేమైనా స్పెక్యులేషన్స్ కానివ్వండి, షేర్ మార్కెట్ కానివ్వండి, ఈరోజు మీకు అంతగా అనుకూలించేటువంటి ప్రయత్నంగా సాగడం లేదనే విషయాన్ని గ్రహించుకోండి. తొందరపాటు నిర్ణయాలతో ఎక్కువ పెట్టుబడులు పెట్టి ఈరోజు వ్యాపారాన్ని ప్రారంభం చేయకండి. ఈ వ్యాపార ప్రారంభాన్ని కొద్ది రోజులు ముందుకు పొడిగిస్తే తప్పకుండా మీకు సఫలత కలుగుతున్న విషయాన్ని గ్రహించుకోండి. అలాగే ఎవరైనా కొత్త మిత్రుడిని పరిచయం చేసుకునే ముందు అతని గురించిన పూర్తి విచారణ జరిపి మీరు ఆ వ్యక్తిని పరిచయం చేసుకోండి. మీ క్రింది ఉద్యోగస్తులు నిర్మించుకున్నట్టయితే వారి గురించిన పూర్తి సమాచారాన్ని మీరు పొందుపరుచుకునే ప్రయత్నాన్ని చేయండి. ఆ వ్యక్తులు దాదాపుగా దొంగవారయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అటువంటి దొంగలని మీ యొక్క క్రింది స్థాయి ఉద్యోగస్తులుగా నియమించుకోవడం మీకు మంచిది కాదన్న విషయాన్ని మరొకసారి గుర్తు చేసుకోండి. తద్వారా మీరు ఆనందాన్ని పొందండి. అలాగే వాహన సౌఖ్యము, విదేశీ ప్రయాణం కూడా బాగా ఉంటుంది. ఈ రాశి విద్యార్థులకి మంచి అవగాహనతో ఉత్తమమైనటువంటి ర్యాంకులు పొందే అవకాశం కూడా బాగా స్పష్టంగా కనిపిస్తోంది. ఈ రాశి వారికి మధ్యాహ్నం 1:04 నుంచి 2:43 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. అలాగే ఈ రాశి వారికి 7 అంకెను మరియు 9 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. కాబట్టి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకొని తప్పకుండా శుభమైనటువంటి ఫలితాలను తప్పక పొందుతారని ఆశిస్తున్నాను. వృశ్చిక రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. వృశ్చిక రాశి వారికి ముఖ్యంగా బంధు సమాగమం బాగా ఉంటుంది. మిత్రుల వల్ల ప్రయోజనం బాగా ఉంటుంది. మీ బాల్య మిత్రుల్ని కలుసుకునేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి అవకాశాలు బాగా స్పష్టంగా కనబడుతున్నాయి. మీకు స్పెక్యులేషన్స్ కానివ్వండి, షేర్ మార్కెట్లో కానివ్వండి, మంచి అభివృద్ధి పరంగా సాగే అవకాశం బాగా ఉంటుంది. కొత్త పెట్టుబడులు పెట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కానీ లేదా బిల్డర్స్ కానీ ఈ రాశి వారు ఎవరు ఉన్నట్టయితే తప్పకుండా 1కి 2 లాభాన్ని పొందే అవకాశం స్పష్టంగా కనబడుతోంది. చిత్ర పరిశ్రమలో ఉన్నటువంటి వారు లేదా టీవీ పరిశ్రమలో ఉన్నవారు, స్టీల్ రంగ వ్యాపారంలో ఉన్నవారు ఎవరైనా సరే మంచి లాభాన్ని పొందే అవకాశాలు బలంగా ఉన్నాయి. అలాగే ఈ రాశి వారిలో ముఖ్యంగా వైద్య వృత్తిలో ఉన్నటువంటి ఎవరైనా సరే మంచి ప్రశంసాపూర్వకమైనటువంటి అభినందన సభలో పాల్గొనే అవకాశం ఎక్కువ కనబడుతోంది. ప్రతి విషయంలో కూడా మీరు చెప్పినటువంటి విధంగానే అన్ని పనులు కూడా సౌకర్యవంతంగా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సంతాన విషయంలో అంటే మీ సంతానము మీ మంచితనాన్ని బాగా ఉపయోగించుకొని తప్పకుండా వారు కూడా సత్ప్రవర్తనతో మీకు మంచి పేరు ప్రతిష్టల్ని పెంపొందించేటువంటి అవకాశంతో బాగా ఉన్నారు. కాబట్టి సంతానంలో కూడా మీకు మంచి ఆనందాన్ని కలిగేటువంటి విషయాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే స్పెక్యులేషన్స్లో కూడా మీకు మంచి లాభాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మీ శత్రువులు ఈ రోజున మీరు పాదాక్రాంతులయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇంతకు ముందు అనారోగ్యం ఉన్నట్టయితే రోగం నుంచి విముక్తి పొంది సంపూర్ణ ఆరోగ్యవంతులయ్యేటువంటి అవకాశాలు బాగా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా సువర్ణ ఆభరణాలు పొందేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. వాహన సౌఖ్యం బాగా ఉంటుంది. దూర ప్రయాణం అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశి వారికి శత్రువుల మూలకంగా బాధాక్రాంతం అయినప్పటికీ నెగిటివ్ ఫోర్స్ అనగా దృష్టి దోషం బాగా ఉండేటువంటి అవకాశం ఉన్నందువల్ల మీరు హనుమత్ చాలీసా పారాయణము లేదా దత్తాత్రేయ చరిత్ర పారాయణము లేదా దుర్గా అష్టోత్తరనామ పారాయణాన్ని బాగా చేయండి. తప్పకుండా స్వస్థత చేకూరుతుంది. అలాగే ఈ రాశి వారికి దాదాపుగా ఈ రోజంతా కూడా మంచి సమయంగా చెప్పబడుతోంది. ఏదైనా కార్యక్రమం ఈరోజు ప్రారంభం చేయండి, తప్పకుండా సత్ఫలితాన్ని పొందుతారు. ఈ రోజు వీరికి 2 మరియు 1 అంకెను అదృష్ట అంకెగా ఇవ్వబడుతోంది. ఆ యొక్క సమయాన్ని సద్వినియోగం చేసుకొని శుభమైనటువంటి ఫలితాలు తప్పక పొందుతారని ఆశిస్తున్నాను.
ధనుసు రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ధనుసు రాశి వారికి ముఖ్యంగా మంచి ఆనందకరమైన వాతావరణం బాగా ఉంటుంది. ప్రతి విషయంలో కూడా సానుకూలత ఎక్కువగా ఉన్నాయి. మిత్రులందరూ కూడా కలుసుకునేటువంటి అవకాశం బాగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో మంచి అభివృద్ధి కనబడుతోంది. అలాగే ఈ రాశి వారికి ప్రతి విషయంలో కూడా లేనిపోని వ్యక్తుల నుంచి ఇంతకుముందు నిందలు వచ్చినట్టయితే ఆ నిందల నుండి దూరమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఈ రోజున మీ శత్రువులు మిమ్మల్ని క్షమాపణలు కోరేటువంటి అవకాశాలు కూడా బాగా కనబడుతున్నాయి. కాబట్టి ఆయా వ్యక్తుల నుండి వచ్చేటువంటి ప్రశంసలు కూడా అందుకునే ప్రయత్నం బాగా జరుగుతోంది. ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి ముఖ్యంగా ప్రభుత్వ సంబంధ విషయాల్లో మంచి అభివృద్ధి పొందే అవకాశం, డబుల్ ఇంక్రిమెంట్ కానీ పొందే అవకాశం లేదా ప్రమోషన్ పొందేటువంటి అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ధనుసు రాశి వారికి కుటుంబంలో ఆనందకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతోంది. సంతాన విషయంలో మంచి ఉత్తీర్ణత పొందే అవకాశం ఉన్నాయి. కాబట్టి ఆ పిల్లల ఆనందాన్ని మీరు పంచుకునే అవకాశం కూడా బాగా కనబడుతోంది. పోటీ పరీక్షల్లో రాసేటువంటి విద్యార్థులు ఎవరైనా ఈ రాశిలో ఉన్నట్టయితే తప్పకుండా మీరు మంచి వాతావరణంతో మంచి అనుకూలవంతమైనటువంటి ఉత్తమ ర్యాంకులు పొందే అవకాశము స్పష్టంగా గోచరిస్తోంది. ముఖ్యంగా ఈ రాశి వారిలో ఎటువంటి అనారోగ్య సూచన లేనప్పటికీ కూడా కుడి కంటిలో కొంత రాయి పడడం కానీ లేదా కొంత స్వల్పమైనటువంటి ఇబ్బంది పడేటువంటి అవకాశం బాగా కనబడుతోంది. కంటి కురుపు వల్ల కూడా మీరు కొంత ఇబ్బంది పడే అవకాశము స్పష్టంగా కనిపిస్తోంది. అలాగే ఈ రాశి వారిలో ముఖ్యంగా తేనెను దానం చేసినట్టయితే కొంత శత్రువుల మూలంగా వచ్చేటువంటి అవమానాన్ని తగ్గించుకునే ప్రయత్నాన్ని చేయవచ్చు. ఈ రోజు మీరు కొంత తేనె దానం చేయండి. తప్పకుండా మీకు అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారికి ముఖ్యంగా ఉదయం 11:29 నుంచి 12:04 మధ్య కాలంలోనే శుభ సమయంగా చెప్పబడుతోంది. మరియు ఈ రాశి వారికి 4 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఆ సమయాన్ని వెచ్చించుకొని తప్పకుండా మీరు శుభమైనటువంటి ఫలితాలు తప్పక పొందవచ్చని మరొకసారి మీకు గుర్తు చేస్తున్నాను. మకర రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. మకర రాశి వారికి ముఖ్యంగా సోదర సోదరి మూలకమైనటువంటి కొంత స్వల్ప వివాదాలు జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. లేనిపోని ఇబ్బందులు పడేటువంటి అవకాశాలని దూరం చేయండి. మీరు మౌనంగా ఉంటే సమస్య పరిష్కారం అవుతున్న విషయాన్ని గ్రహించండి. అలాగే ధనాన్ని ఎవరికైనా ఇచ్చేటైతే ఆలోచించి ఆ ధర్మాన్ని కానీ లేదా ధనాన్ని కానీ వారికి ఇచ్చే ప్రయత్నాన్ని చేయండి. తద్వారా మీకు మానసిక ఆనందం పొందే అవకాశం ఎక్కువ కనబడుతోంది. అలాగే మీ పిల్లలు కూడా ఈ రోజున ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తారనుకుంటే కొంత అసౌకర్యాన్ని గురి చేసేటువంటి అవకాశం ఉంటుంది. వారు చేసిన కొన్ని తప్పులు మీకు తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. తద్వారా మీరు కొంత మానసిక అశాంతికి గురయ్యేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అలాగే ఈ రోజున ఏదైనా కొత్త వాహనాన్ని కొనేబోతున్నట్టయితే దాన్ని నివారించుకోండి. ఆ కొత్త వాహనాన్ని ఈ రోజు కొనే ప్రయత్నాన్ని విరమించుకుంటే చాలా మంచి విషయాన్ని గుర్తించండి. విదేశీ సంబంధ ప్రయాణాన్ని కూడా మీరు ఈ రోజున చేయకపోవడం చాలా మంచిది. దానివల్ల ప్రయోజనం లేదు. ఒకవేళ ప్రయాణం చేసిన 3-4 ఫ్లైట్లు మారేటువంటి అవకాశం ఉంటుంది. ప్రయాణంలో చాలా ఒత్తిడి గురేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. కాబట్టి ప్రయాణాన్ని విరమించుకోవడం చాలా మంచి విషయాన్ని గుర్తించుకోండి. ఈ యొక్క రాష్ట్రంలో రాజకీయ నాయకులు ఉన్నట్టయితే వారికి వాహనం ప్రమాదం అనగా విమాన ప్రమాదం కూడా జరిగేటువంటి అవకాశం బాగా స్పష్టంగా కనిపిస్తోంది. తద్వారా మీరు కొంతవరకు నష్టపోయే జీవన నష్టాన్ని పొందేటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది. జాగ్రత్త వహించండి. ప్రయాణాన్ని విరమించుకుంటే చాలా మంచిదనే విషయాన్ని గ్రహించుకోండి. అలాగే ఈ రాశి వారిలో రక్త సంబంధ దోషాలు కూడా బాగా కనబడుతున్నాయి. ఆడవారికైతే కొంత గర్భవతులైతే గర్భస్రావాన్ని పొందే అవకాశం కూడా కనబడుతోంది. ముందుగానే జాగ్రత్తలు తీసుకోండి. చల్లని వస్తువులు బాగా తినే ప్రయత్నం చేయండి. మీ కడుపులో ఉన్నటువంటి శిశువుని ఎవరైనా సరే కాపాడుకునే ప్రయత్నాన్ని బాగా చేయండి. అలాగే ఈ రాశి వారు స్పెక్యులేషన్స్ కానీ ఏదైనా ఇతర సంబంధ విషయాల్లో కానీ పెట్టుబడి పెట్టే ప్రయత్నాన్ని మధ్యాహ్నం తర్వాత చేయండి. కొంతవరకు మీకు సానుకూలతమైనటువంటి ఫలితాలు వచ్చే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఈ రాశి వారికి ముఖ్యంగా సాయంకాలం 4 గంటల నుంచి 6:07 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 8 మరియు 2 అదృష్ట అంకెలుగా చెప్పబడుతోంది. ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకొని తప్పకుండా శుభమైనటువంటి ఫలితాలు పొందుతారని ఆశిస్తున్నాను. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. కుంభరాశి వారికి ముఖ్యంగా ఆనందకరమైనటువంటి వాతావరణం ఎక్కువ ఏర్పడుతోంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత, ఈ నూతన దంపతులు అయితే మంచి దూర ప్రయాణ సౌఖ్యత మరియు లేదా సముద్రయాన ప్రయాణం చేసేటువంటి అవకాశాలు కూడా బలంగా కనబడుతున్నాయి. ఈ రాశి వారికి ముఖ్యంగా ఏదైనా స్వర్ణమైనటువంటి ఆభరణాలు కొనేటువంటి అవకాశాలు కూడా బాగా కనబడుతున్నాయి.
లేనిపోని వ్యక్తుల నుండి కొంత శుభ సమాచారాన్ని పొందే అవకాశం ఉన్నప్పటికీ ఆ వ్యక్తులు చేసేటువంటి కొన్ని గొప్పల్ని మిమ్మల్ని ఇబ్బంది గురి చేసేటువంటి అవకాశం కూడా బాగా కనబడుతోంది. ఆ వ్యక్తులు అనవసరంగా మిమ్మల్ని పొగుడుతున్నట్టుగా భావించి చాలా జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నాన్ని చేయండి. అనగా ఆ వ్యక్తికి మీ చేత ఏదైనా అవసరం ఉందన్న విషయాన్ని గ్రహిస్తే చాలా మంచిది. ఇంతకు ముందు మిమ్మల్ని నిందలు వేసినటువంటి వ్యక్తులు ఈ రోజున పొగుడుతున్నారనే విషయాన్ని బాగా గ్రహించుకోండి. చెప్పిన ప్రతి విషయాన్ని కూడా అది కేవలం మిమ్మల్ని పొగడతగా కాకుండా మీ నుంచి ఏదో ఆశిస్తున్నట్టుగానే భావించే ప్రయత్నాన్ని బాగా చేయండి. ముఖ్యంగా ప్రభుత్వ సంస్థలు ఉన్నటువంటి వారు మీ యొక్క కింది అధికారులు లేదా కింది స్థాయి ఉద్యోగులు మిమ్మల్ని ఇబ్బందులు పెట్టే ప్రయత్నం ద్వారానే కేవలం మిమ్మల్ని పొగుడుతున్నారనే విషయాన్ని గ్రహించండి. పై అధికారులు మీ యొక్క నిజమైనటువంటి విషయాన్ని గ్రహించి మీకు ఉద్యోగంలో అభివృద్ధిని ఇచ్చేటువంటి ప్రయత్నం కూడా బాగా సాగుతున్న విషయాన్ని గ్రహించుకోండి. ముఖ్యంగా ఈ రాశి వారికి వైద్య సంబంధ విషయాలలో చూసుకున్నట్టయితే అంటే వైద్య విద్యలో ఉన్నటువంటి విద్యార్థులైతే మీకు కొంత అసౌకర్యాలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అంటే అకామిడేషన్ వల్ల కానీ లేదా ఏదైనా క్యాంపులకు వెళ్ళే వైద్య విద్యార్థులు కొంత ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశి స్త్రీలు అనవసరమైనటువంటి ఇబ్బందులు పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొత్త వ్యక్తుల పరిచయాన్ని దూరం చేసుకోండి. లేనిపోని డాంభికానికి వెళ్ళి అనవసరంగా ఖర్చులు చేయకండి. మీ గొప్పల్ని ప్రదర్శించకండి. కొంత మౌనంగా ఉండి మీ క్రమశిక్షణలో మీరు ఉన్నట్టయితే మీ కుటుంబ పరువు బాధ్యతలు నిలబడేటువంటి అవకాశం బాగా ఉన్నదనే విషయాన్ని గ్రహించుకోండి. ఈ రాశి వారికి దాదాపుగా ఉదయం 10:29 నుంచి 11:43 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 2 మరియు 6 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకొని ఉన్నతమైనటువంటి శుభ ఫలితాలు పొందుతారని స్పష్టంగా చెప్పబడుతోంది. మీనరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. మీనరాశి వారికి ముఖ్యంగా ఈ రోజున కుటుంబంలో మంచి ఆదరాభిమానాలు పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఇంతకు ముందు మీకు అసౌకర్యంగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా మీకు సౌకర్యవంతంగా మారే అవకాశం బాగా కనబడుతోంది. కుటుంబ వాతావరణంలో మంచి ప్రోత్సాహకం మీకు బాగా పనికొస్తోంది. వృత్తి ఉద్యోగాలలో మీకు మంచి అభివృద్ధి బాగా కనబడుతోంది. కళ్యాణ సంబంధ విషయాల్లో మంచి అనుకూలత ఫలాలు ఎక్కువగా పొందే అవకాశం ఉంటుంది. అలాగే సంతానం లేని వారికి శుభమైనటువంటి వార్తా శ్రవణం ఈరోజు బాగా కనబడుతోంది. అనగా మీరు పుత్ర సంతానం కానీ లేదా పుత్రిక సంతానం కానీ పొందే అవకాశాలు బాగా ఎక్కువ కనబడుతున్నాయి. ఉద్యోగంలో మంచి పరిపూర్ణత వల్ల అభిమానంతో మీరు మంచి ప్రమోషన్ పొందేటువంటి అవకాశం బాగా స్పష్టంగా గోచరిస్తోంది. ఈ రాశి వారిలో ముఖ్యంగా కొంత తలబిరుస్తనాన్ని వదులుకుంటే చాలా మంచిది. మాట కటువుగా ఉంటుంది. దాన్ని కూడా నియంత్రించుకుంటే చాలా అనుకూలంగా ఉన్న విషయాన్ని గ్రహించండి. అలాగే రాశి వారిలో కార్పొరేట్ సంస్థలో ఉద్యోగం చేసే వాళ్ళందరూ కూడా బదిలీలు అయ్యే అవకాశం కానీ లేదా ఉద్యోగ స్థానచలనం కానీ పొందే అవకాశాలు బాగా స్పష్టంగా కనబడుతున్నాయి. అది మీకు లాభదాయకంగా ఉండబోతున్న విషయాన్ని బాగా గ్రహించండి. ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైనా సరే తప్పకుండా పోటీ పరీక్షల్లో మంచి ఉత్తమ శ్రేణిలో విద్యార్థులందరూ కూడా ఉత్తమ శ్రేణిలో ఉత్తీర్ణత పొందేటువంటి అవకాశాలు బాగా స్పష్టంగా గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారిలో అనారోగ్య సూచన కూడా బాగా కనబడుతోంది. అకాల భోజనం వల్ల మీకు అనారోగ్య విషయం బాగా కనబడుతోంది. అజీర్ణ సంబంధమైన లేదా వాంతులు విరోచనాలు అయ్యేటువంటి అవకాశాలు బాగా స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఆయా విషయాల్లో మీరు తగు జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిది. దూర ప్రయాణాలని కొంత నిరోధించుకోవడం చాలా మంచిది. మీరు అలసిపోయినటువంటి శరీరం వల్ల కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. మీ నేత్ర సంబంధ విషయాల్లో కూడా ఆ యొక్క ప్రభావం ఎక్కువగా పడే అవకాశము బాగా గోచరిస్తుంది. ఈ రాశి వారి మొండి వైఖరిని విడనాడడం వల్ల అందరూ కూడా ఆత్మీయంగా పలకరించే వాళ్ళు అవుతారు. కాబట్టి మీకున్నటువంటి కొన్ని విషయాల్లో అంటే మొండిదన విషయాల్లో కొంత జాగ్రత్త వహించండి. ప్రతి విషయంలో కూడా కొంత సానుకూలంగా ప్రయాణించేటువంటి తత్వాన్ని అలవరుచుకుంటే చాలా మంచిదనే విషయాన్ని గ్రహించండి. ఈ రాశి వారిలో ముఖ్యంగా ఏదైనా విదేశీయ సంబంధ విద్యార్థులకు వెళ్తున్నట్టయితే ఆ ప్రయాణం కొంత మీకు అనుకూలత తక్కువగా ఉందన్న విషయాన్ని గ్రహించుకోండి. లేనిపోని మధ్యవర్తి ద్వారా ఇటువంటి ప్రయాణాలు చేస్తే ఆర్థిక నష్టం వస్తున్నట్టుగా పూర్తిగా గ్రహించుకోండి. ఈ రోజున వీరికి ముఖ్యంగా అనుకూలవంతమైనటువంటి స్పెక్యులేషన్స్ కానీ లేదా షేర్ మార్కెటింగ్లో కానీ డెవలప్మెంట్ కూడా కొంత తక్కువగా ఉన్నట్టుగా గ్రహించుకోండి. తొందరపడి పెట్టుబడులు పెట్టకండి. జీవిత భాగస్వామితో స్వల్ప వివాదాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. సాయంకాల సమయం వరకు అన్ని సమసిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఈ రాశి వారికి ఉదయం సూర్యోదయంలో దాదాపుగా 6:34 నుంచి 7:27 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. అలాగే ఈ రాశి వారికి 1ని అదృశ్యంగా చెప్పబడుతోంది. ఈ యొక్క సమయాన్ని సద్వినియోగం చేసుకొని తప్పకుండా శుభ ఫలితాలు సంపూర్ణంగా పొందగలరని ఆశిస్తున్నాను. అందరికీ నా మిత్రులకు శ్రేయభిలాషులకు నమస్కారం. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రుల చేత శ్రేయభిలాషుల చేత సబ్స్క్రైబ్ చేయించండి. సర్వే జన సుఖినో భవంతు. మంగళం మహతు. స్వస్తి.